హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్. ఐఆమ్ శివకుమార్ రెడ్డి. మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 3 మార్చ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రధానంగా వార్తలు ఉన్నటువంటి కొన్ని అంశాలు కానీ మన హెడ్లైన్స్గా చూసినట్లయితే ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనే ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. మన భారతదేశంలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి అలాగే తుఫాన్లకు సంబంధించిన అంశాలకు సంబంధించి పరిశోధన చేయడం కోసం ఒక ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఎక్కడ ఏర్పాటైంది ఏంటి అనేసి మనం చూద్దాం. అలాగే మనం చూసినట్లయితే ఒడిశా రాష్ట్రంలో ప్రాజెక్ట్ సఖి అనే ఒక అంశం వార్తలు ఇచ్చిందనమాట. అంటే మహిళలకి సంబంధించి అలాగే గ్రామీణ ప్రాంతాలటువంటి ప్రజలకి సంబంధించి ప్రాజెక్ట్ సఖి అనే ఒక కాన్సెప్ట్ వార్తల్లో ఉంది. అసలు ఏంటి ప్రాజెక్ట్ సఖి అనే అంశాన్ని గురించి మనం వివరంగా చూద్దాం. అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారిగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి మన భారతదేశంలో ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయబోతా ఉందన్నమాట. ఎవరితో కలిసి ఏర్పాటు చేస్తూ ఉంది, ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేసి వివరంగా చూద్దాం. ఇంకా చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉమెన్స్ సంబంధించి ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి వారోత్సవాలు వార్తల్లో ఉన్నాయి. ఆ వారోత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. ఇంకా చూసినట్లయితే చైనా దేశానికి సంబంధించి U22 మిషన్ అనే ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. దాని గురించి సమాచారాన్ని చూద్దాం. అలాగే చూసినట్లయితే వాయుశక్తి విన్యాసాలు అనే అంశం వార్తల్లో ఉందన్నమాట. దాని గురించి సమాచారాన్ని కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి ఇంపార్టెంట్గా కనబడుతున్నటువంటి కొన్ని అంశాలు అనమాట. అలాగే దీనికి సంబంధించి పీడిఎఫ్ అంతా కూడా మీకు టెలిగ్రామ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? మనమైతే క్లాస్ని ఒక 10 సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. ఓకే, చాలా ఇంటర్లింక్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి ఈరోజు. అన్నిటిని కూడా వివరంగా మాట్లాడుకుంటూ వద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ అండి మమతా గారు, మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయి, అన్నింటినీ కూడా వివరంగా మాట్లాడుకుంటూ వద్దాం. ఈరోజు వార్తలటువంటి ఫస్ట్ అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ఒక వారోత్సవాలు వార్తలు ఉన్నాయన్నమాట. దాని గురించి చెప్పుకుంటూ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి వారోత్సవాలు అనే ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు. మనకందరికీ తెలిసిన విషయమే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాది కూడా మార్చి 8వ తేదీ నిర్వహించడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాది మార్చి 8వ తేదీ నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే మన భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక వారం రోజుల పాటు ఏం చేస్తూ ఉన్నారంటే వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారనమాట. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు అనేటివి మన భారతదేశంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతూ ఉంటాయి అని చూస్తే మార్చి 1 నుండి 8వ తారీఖు వరకు అనేసి గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇక్కడ మార్చి 1 నుండి 8వ తారీఖు మధ్య మన భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి వారోత్సవాలు అనేవి నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ వారోత్సవాలు ఎవరు నిర్వహిస్తారనేసి చూస్తే కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి. కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ యొక్క వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఈ వారోత్సవాలకి సంబంధించి ఇతివృత్తం ఏంటి అనేసి అడుగుతారనమాట. అంటే మన భారతదేశంలో మార్చి 1వ తేదీ నుండి మార్చి 8వ తేదీ మధ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలని కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. సరే, దానికి సంబంధించిన ఇతివృత్తం ఏంటి అనేసి అడుగుతారనమాట. ఏంటంటే ఇక్కడ ఉమెన్ ఆఫ్ ఫ్యూచర్ అనమాట. ఉమెన్ ఆఫ్ ఫ్యూచర్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఉమెన్ ఆఫ్ ఫ్యూచర్ అనే ఒక ఇతివృత్తంతో వారం రోజుల పాటు మన భారతదేశంలో ఈ యొక్క వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి మధ్య అని అడిగితే మార్చి 1 నుండి మార్చి 8వ తేదీకి మధ్య ఈ యొక్క వారోత్సవాలు అనేవి ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మహిళలకు సంబంధించింది కాబట్టి ఎగ్జామినేషన్ అడిగడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మార్చి 8వ తారీఖు ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీ నిర్వహించుకుంటూ ఉంటారు. అదే రోజున మన భారతదేశంలో ఒక పురస్కారాలను కూడా ప్రదానం చేస్తుంది అనమాట. వాటిని ఇక్కడ లింక్ చేసుకోండి. ఏం చెప్తా ఉన్నా, మార్చి 8వ తారీఖున మన భారతదేశంలో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనే మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేస్తారనమాట. నారీ శక్తి
పురస్కారం. సో చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి. ఓకేనా. సో నారీ శక్తి పురస్కారం అంటా ఉన్నా ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన అనగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చేస్తారంటే కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ నారీ శక్తి పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ సంవత్సరం కూడా దీనికి సంబంధించి 8వ తేదీన ఎవరో ఒకరికి అవార్డు వస్తుందన్నమాట. సో ఆ రోజు మనం దీని గురించి సమాచారాన్ని చూద్దాం. అయితే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి పురస్కారాలు ఎవరికి ఇస్తారు అని చూసినట్లయితే మన భారతదేశంలో మహిళలకి సంబంధించి సాధికారతను సాధించే ఉద్దేశంతో ఎవరైతే సంస్థలు ఏర్పాటు చేసినా లేదంటే వివిధమైనటువంటి రంగాలకు సంబంధించి కృషి చేసిన వాళ్ళకి సంబంధించి ఈ యొక్క అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అయితే ఈ యొక్క అవార్డుని ఎవరు ఇస్తారు అని అడిగితే కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఇస్తారనమాట. అంటే ఎవరి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరుగుతుందంటే రాష్ట్రపతి దీన్ని ప్రదానం చేస్తారనమాట. రాష్ట్రపతి. ఓకేనా. సో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఎవరికి వస్తుంది అనేసి మనం చూద్దాం దాని గురించి. అలాగే దీనికి సంబంధించిన ప్రైజ్ మనీ ఏంటంటే 2 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా ఉంటుందన్నమాట. సో ఒకసారి దీన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి సరిపోతుంది. సో ఇది దానికి సంబంధించిన సమాచారం. అలాగే మహిళలకు సంబంధించి మనం చాలా అంశాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. మహిళా సంరక్షణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని వచ్చినటువంటి కొన్ని ప్రత్యేక అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో 1990 సంవత్సరంలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ యాక్ట్ ఆధారంగా 1992లో మన భారతదేశంలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ అనేది ఏర్పాటు కావడం జరిగిందనమాట. సో ఏం చెప్తా ఉన్నా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ యాక్ట్ 1990 ఆధారంగా 1992లో మన భారతదేశంలో ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ అనేది ఏర్పాటు కావడం జరిగిందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి చైర్మన్గా ఎవరున్నారు అని అడిగితే రేఖా శర్మ ఉందనేసి ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాగే తొలి చైర్మన్ ఎవరనేసి కూడా అడుగుతూ ఉన్నారనమాట ఎగ్జామ్లో. సో జయంతి పట్నాయక్ అనేసి కూడా ఒకసారి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే మన భారతదేశంలో మహిళలకు సంబంధించి వారి యొక్క హక్కులను ప్రస్తావించడం కోసం ఏర్పాటైనటువంటి ఒక కమిషన్ పేరేంటి ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ అనేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అలాగే మన భారతదేశంలో మహిళా సంరక్షణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి అంశాలు కానీ మనం చూసినట్లయితే మహిళలపైన దాడులు అనేది ఎక్కువైపోయాయి అనమాట. సో కాబట్టి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కేరళ రాష్ట్ర పోలీసులు పింక్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్ అయితేనేమి, అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఓబవ్వ గారి పేరిట ఇటీవల కాలంలో ఏంటంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం అయితేనేమి, అలాగే గోవాలో చూసినట్లయితే పింక్ ఫోర్స్ అనేసి, అలాగే మహారాష్ట్రలో చూసినట్లయితే నిర్భయ్ స్క్వాడ్ అనేసి, అలాగే మధ్యప్రదేశ్లో చూసినట్లయితే స్పెషల్ 40 అనేసి, అలాగే ఢిల్లీలో చూసినట్లయితే తేజస్విని స్క్వాడ్ అనేసి. సో ఇలా చూస్తూ ఉన్నాం అనమాట. వాటన్నిటిని కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి. ఏదో ప్రశ్న ఎగ్జామినేషన్ అడిగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇటీవల కాలంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఐ విన్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. ఐ విన్. సో చాలా ఇంపార్టెంట్. సో ఐ విన్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇక్కడ ఐ అంటే నేను, విన్ అంటే ఏంటంటే ఉమెన్ ఆఫ్ ఇన్నోవేషన్ అనమాట. అంటే దేశవ్యాప్తంగా ఎవరికైతే మహిళలకి సంబంధించి ఇన్నోవేషన్ సంబంధించి వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్నారనుకోండి, సో ఇన్నోవేషన్ రంగంలో ఎవరైతే నూతనంగా స్టార్టప్ కంపెనీలు కానీ ఏర్పాటు చేయాలనుకుంటా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే టెక్నాలజీ సాయాన్ని అందించడం కోసం ఐఎస్బి వాళ్ళు ప్రారంభించే ఒక కార్యక్రమం పేరు ఏంటంటే ఇక్కడ ఐ విన్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో జనవరి చివరిలో మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఐఎస్బి వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఐ విన్ అనే ఒక కాన్సెప్ట్ ప్రారంభించారు. ఐ విన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఐ అంటే ఐ అనమాట. సో ఇక్కడ విన్ అంటే ఏంటంటే ఉమెన్ ఆఫ్ ఇన్నోవేషన్ అనమాట. అంటే ఎవరికైతే మహిళలకి నవకల్పనల విషయంలో నూతనంగా స్టార్టప్లు కానీ ఏర్పాటు చేయాలనుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సో టెక్నాలజీ సాయాన్ని అయితేనేమి, సో వాళ్ళకందరికీ కూడా స్కిల్స్ని అందజేసే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగిందనేసి ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి. అలాగే జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. తేజస్విని మరియు హౌస్లా అని 2 కార్యక్రమాలను ప్రారంభించారనమాట. అంటే జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే మహిళలు పారిశ్రామిక రంగం పరంగా అభివృద్ధి చెందాలనుకుంటా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయాన్ని అందజేయడం కోసం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఏం చేసిందంటే తేజస్విని మరియు హౌస్లా అని 2 కార్యక్రమాలను కూడా ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మహిళా సంరక్షణ చర్యల్లో భాగంగా వాడుతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో అన్నింటినీ కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకొని సరిపోతుంది. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ వాళ్ళు ఒక అంశాన్ని కూడా చెప్పారనమాట. సో 2020తో పోలిస్తే 2021 సెప్టెంబర్ నాటికి మహిళపైన దాడులు అనేటివి సో ఏమాత్రం తగ్గలేదు, దాదాపుగా 46% పెరిగినాయని చెప్పేసి కూడా ఒక అంశాన్ని మనకు తెలియజేయడం జరిగింది. సో ఆ అంశాన్ని కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం.
ఓకే, సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే ఒక శిలా శాసనాలు, ఒక విగ్రహం అనేది బయటపడడం జరిగిందనమాట. సో దాని గురించి సమాచారాన్ని మాట్లాడుకుందాం. అలాగే రీసెంట్గా మనకు వార్తలు ఉన్నటువంటి ఇలాంటి అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ తెలంగాణకి సంబంధించిన ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. సో తెలంగాణకి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్నటి రోజున ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కొన్ని తవ్వకాలు జరపడం జరిగిందనమాట. అంటే నిన్నటి రోజున ఏం కాదు, కొన్ని రోజులుగా ఏం చేస్తూ ఉన్నారంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వకాలు జరుపుతూ ఉన్నారనమాట ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో. అయితే రీసెంట్గా ఏం బయలుపడిందని అడిగితే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, తవ్వకాలు నిర్వహిస్తూ ఉన్నారనమాట. సో ఆ తవ్వకాల్లో భాగంగా ఏంటంటే, సో నిన్నటి రోజున విష్ణుమూర్తికి సంబంధించి ఒక రాతి విగ్రహం అనేది బయటపడడం జరిగిందనమాట. విష్ణుమూర్తికి సంబంధించి ఒక రాతి విగ్రహం అనేది బయటపడడం జరిగింది. సో నేరుగా ఒక ప్రశ్న, ఇటీవల కాలంలో క్రింది ఏ ప్రాంతంలో విష్ణుమూర్తికి సంబంధించి ఒక రాతి విగ్రహం అనేది, ప్రాచీన కాలానికి సంబంధించిన ఒక రాతి విగ్రహం అనేది బయటపడుతూ వార్తలు ఇచ్చింది అని అడిగితే మహబూబ్ నగర్ జిల్లా అనేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అని అడిగితే ముచ్చింతల్ అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే ముచ్చింతల్. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని ముచ్చింతల్ అనే ప్రాంతంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు నిర్వహించినటువంటి తవ్వకాలలో భాగంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఒక రాతి విగ్రహం అనే వాళ్ళు ఇటీవల కాలంలో గుర్తించడం జరిగిందనేసి ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇలాంటి అంశాలు మనం చాలా చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా 3 అంశాలు మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే కళ్యాణి చాళుక్యుల కాలానికి సంబంధించినటువంటి శాసనాల వాళ్ళు ఇటీవల కాలంలో గుర్తించడం జరిగిందనమాట. ఇక్కడ నిర్మల్ జిల్లాలో. సో ఈ అంశాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఏం చెప్తా ఉన్నా, కళ్యాణి చాళుక్యుల కాలానికి సంబంధించినటువంటి శిలా శాసనాలు ఇటీవల కాలంలో ఎక్కడ గుర్తించడం జరిగింది అని అడిగితే నిర్మల్ జిల్లాలో గుర్తించడం జరిగిందనమాట. అలాగే రీసెంట్గా సో 800 సంవత్సరాల కాలానికి చెందినటువంటి, అంటే 1200 సంవత్సరాల క్రితం లేదంటే 800 శతాబ్దానికి, అంటే 800 సెంచరీ అంటాం కదా, సో 800 అంటాం కదా. సో 800 సంవత్సరం కాలానికి చెందినటువంటి సో ఇటీవల కాలంలో 2 విగ్రహాలు అనమాట, బ్రహ్మ మరియు భైరవి అనే 2 విగ్రహాలు కూడా ఇటీవల కాలంలో ఎక్కడ గుర్తించారంటే నల్గొండ జిల్లాలో గుర్తించడం జరిగింది. సో అంశాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ 3 అంశాలు ఉన్నాయన్నమాట. 3టిని కూడా ఒకసారి రాసుకోండి. ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రాతి విగ్రహం ఎక్కడ బయటపడిందంటే మహబూబ్ నగర్ జిల్లా. అలాగే కళ్యాణి చాళుక్యుల కాలానికి సంబంధించినటువంటి ఒక శిలా శాసనాలు ఎక్కడ గుర్తించారని అడిగితే నిర్మల్ జిల్లా. అలాగే ఇక్కడ బ్రహ్మ మరియు భైరవికి సంబంధించినటువంటి 2 విగ్రహాలు ఎక్కడ గుర్తించినారు అని అడిగితే ఇక్కడ నల్గొండ జిల్లాలోనేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అలాగే మనం చాలా అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రకాశం జిల్లాలోని చినగంజాం అనే ప్లేస్లో మోటుపల్లి తమిళ శాసనం ఆనవాళ్ళు గుర్తించడం జరిగిందనమాట. సో అంశం చాలా ఇంపార్టెంట్, ఒకసారి లింక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని చినగంజాం అనే ప్లేస్లో ఏంటంటే మోటుపల్లి తమిళ శాసనం ఆనవాళ్ళు గుర్తించడం జరిగిందనమాట. కాకతీయుల కాలానికి సంబంధించి మోటుపల్లి తమిళ శాసనం ఆనవాళ్ళు గుర్తించడం జరిగింది. సో అంశం కూడా ఒకసారి లింక్ చేసుకోండి. అలాగే తమిళనాడులోని తమిళనాడులోని తమిరబరణి అనే ప్లేస్లో ఏంటంటే 3000 సంవత్సరాల కాలం నాటి కుండల తయారీ ఆనవాళ్ళను గుర్తించడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్. తమిళనాడులోని తమిరబరణి అనే ప్లేస్లో 3000 సంవత్సరాల కాలం నాటి కుండల తయారీ ఆనవాళ్ళను గుర్తించడం జరిగింది. సో అంశాన్ని కూడా ఒకసారి లింక్ చేసుకోండి. అలాగే చూసినట్లయితే రాజస్థాన్లోని కటా అనే ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇదైతే. సో రాజస్థాన్లోని కటా అనే ఒక ప్లేస్లో ఏం గుర్తించారని అడిగితే గుప్తుల కాలానికి సంబంధించి, గుప్తులు అంటే క్రీస్తు పూర్వం అనమాట. సో మామూలుగా గుప్తులకి సంబంధించినటువంటి ఒక సమాచారం. సో ఏంటంటే ఇక్కడ గుప్తుల కాలానికి సంబంధించి శుంకాలిపి శాసనాలను గుర్తించడం జరిగిందనమాట. శుంకాలిపి శాసనం. సో చాలా ఇంపార్టెంట్. సో లింక్ చేసుకోండి. ఇక్కడ రాజస్థాన్లోని కటా అనే ప్లేస్లో, ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్లోని కటా అనే ప్లేస్లో ఇటీవల కాలంలో గుప్తుల కాలానికి సంబంధించి శుంకాలిపి శాసనాల వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో రీసెంట్గా బయటపడినటువంటి కొన్ని అంశాలు అనమాట. సో దాని గురించి కూడా లింక్ చేసుకోండి. మనం రీసెంట్గా ఒక అంశాన్ని చెప్పుకోవడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎపిగ్రఫీ మ్యూజియం శిలా శాసనాలకి సంబంధించి ఒక మ్యూజియం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు? హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వాళ్ళు ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగిందనమాట. సో అంశాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఏం చెప్తా ఉన్నా, దేశంలోనే మొట్టమొదటిసారిగా శిలా శాసనాలకి సంబంధించి ప్రదర్శించడం కోసం ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ మ్యూజియం పేరేంటి అనేసి అడిగితే ఎపిగ్రఫీ మ్యూజియం అనేసి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు అనేది చూస్తే హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారనేసి ఒక అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నమాట. సో అది దానికి సమాచారం. సో ఇవన్నీ కూడా ఏంటంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని బిట్స్ అనమాట. సో అన్నిటిని కూడా జాగ్రత్తగా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం.
ఓకే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. అంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అనేది ఇక్కడ మనకు వార్తల్లో ఉంది. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ బ్యాంక్ సహీ, ప్రాజెక్ట్ బ్యాంక్ సహీకి, ప్రాజెక్ట్ బ్యాంక్ సహీ, ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీ. సో చాలా ఇంపార్టెంట్, మనం దీని గురించి సమాచారాన్ని వివరంగా చూద్దాం. అంటే ఈ ప్రాజెక్ట్ బ్యాంకు సఖీ అనే కార్యక్రమాన్ని ఒడిశా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీ అనే కార్యక్రమాన్ని ఎవరెవరు సంయుక్తంగా ప్రారంభించినారు, అంటే ఎవరెవరు దీన్ని కలిసి ప్రారంభించారనేసి చూస్తే సో ఇక్కడ రెండు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అలాగే మరొకటి ఏంటంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంటుందన్నమాట. అదేంటంటే మహాగ్రామ్, ఒడిశా రాష్ట్రానికి సంబంధించి మహాగ్రామ్ ఫిన్టెక్ పవర్ బ్యాంక్ అనే సంస్థ, మహాగ్రామ్ అనేసి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అలాగే ఒడిశా రాష్ట్రానికి సంబంధించి మహాగ్రామ్ ఫిన్టెక్ అనే సంస్థ సంయుక్తంగా ఇటీవల కాలంలో ఏం చేశాయంటే ప్రాజెక్ట్ బ్యాంకు సహీ అనే ఒక కాన్సెప్ట్ ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ బ్యాంకు సహీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగితే ఒడిశా రాష్ట్రానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఇక్కడ బ్యాంకు ఖాతాని ఏర్పాటు చేయడం కోసం అనమాట. అంటే బ్యాంక్ అకౌంట్ని, అంటే సో చాలా మందికి కూడా ఏంటంటే ఇప్పటికీ కూడా కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉండవు అనమాట గ్రామీణ ప్రాంతాల్లో. సో ఎవరికైతే గ్రామీణ ప్రాంతాలలో ఒడిశా రాష్ట్రానికి సంబంధించి బ్యాంకు ఖాతా లేకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా బ్యాంకు ఖాతాను సృష్టించడం కోసం ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఏంటంటే ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి అనమాట. సో ఎవరికైతే మహిళలకు సంబంధించి ఖాతాలు లేకోకుండా ఉంటాయో, బ్యాంక్ ఖాతాలు లేకోకుండా ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా ఏంటంటే బ్యాంకు ఖాతాలను సృష్టించడం జరుగుతుందనేసి గుర్తుపెట్టుకోండి. అలాగే ఏంటంటే బ్యాంకు లావాదేవీల పట్ల కూడా అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో చాలా మంది ఇప్పటికి కూడా ఏంటంటే ప్రతిదీ కూడా సేవ్ చేసుకుంటూ ఉంటారు. అందరూ కూడా మనలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారంటే బ్యాంకులో డిపాజిట్లు అవి ఇవి చేస్తూ ఉంటారు. కానీ చాలామంది ఏంటంటే సో ఇంట్లో దగ్గరే వాళ్ళ ఇంట్లోనే సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా కాకోకుండా బ్యాంకుల దగ్గర ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, అలాగే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం కోసం ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 అంశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రాజెక్ట్ బ్యాంకు సఖీ అనే అంశంతో ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చింది అని అడిగితే ఒడిశా అనేసి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎవరెవరు సంయుక్తంగా ప్రారంభించినారు అని అడిగితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అలాగే ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి మహాగ్రామ్ అనే సంస్థ. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఒడిశా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో ఎవరికైతే బ్యాంకు ఖాతా లేకోకుండా ఉంటుందో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ఖాతాను సృష్టించడం ఒక అంశం అయితే, అలాగే మహిళలకు సంబంధించి ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ పట్ల కూడా అవగాహన కల్పించడం కోసం మరొక అంశం కూడా దీన్ని ప్రారంభించడం జరిగిందనేసి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో ఇది దానికి సంబంధించిన సమాచారం. అలాగే ఒడిశా రాష్ట్రానికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్లో అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను ఇక్కడ లింక్ చేస్తాను. సో లింక్ చేసుకోండి. మొట్టమొదటిసారి అనే అంశంతో ఉన్నటువంటి కూడా నేను ఇక్కడ లింక్ చేస్తాను, ఒకసారి చూడండి సరిపోతుంది. సో చూడండి ఇక్కడ ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఒక జిల్లా వార్తలు ఇచ్చిందనమాట. ఆ జిల్లా పేరు ఏంటంటే ఇక్కడ గంజాం జిల్లా. సో ఏం చెప్తా ఉన్నా, ఒడిశా రాష్ట్రానికి సంబంధించి గంజాం అనే ఒక జిల్లా మనకు వార్తలు ఇచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఒక 6-7 అంశాలని ఖచ్చితంగా ఒక ప్రశ్న ఎగ్జామినేషన్లో కనబడుతుంది అనమాట. ఓకేనా? సో దేశంలోనే మొట్టమొదటి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ అనే అంశంతో ఇటీవల కాలంలో గంజాం జిల్లా మనకు వార్తలు ఇచ్చిందనమాట. సో బాల్య వివాహ రహిత జిల్లాగా ఇటీవల కాలంలో గంజాం అనే ఒక జిల్లా మనకు వార్తలు ఇచ్చింది. అలా నిలవడానికి గల కారణమైనటువంటి స్కీమ్స్ ఏంటి కూడా అడుగుతూ ఉంటారనమాట. సో దాన్ని కూడా ఒకసారి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫియర్లెస్ బడ్ అనమాట, నిర్భయ్ కాదనేసి గుర్తుపెట్టుకోండి. సో ఏం జరుగుతుందంటే సో ఈ గంజాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో దాని యొక్క ఉద్దేశం ఏంటని అడిగితే జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాలను నిషేధించడం కోసం దాన్ని ప్రారంభించారనమాట. సో దాని పేరు ఏంటంటే నిర్భయ్ కాది లేదా ఫియర్లెస్ బడ్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో దీని ద్వారా ఏంటంటే గత 3 సంవత్సరాలుగా ఆ యొక్క గంజాం జిల్లాలో ఒక్కడంటే ఒకటి బాల్య వివాహం కూడా నమోదు కాలేదనమాట. సో దాంతో ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా ఇటీవల కాలంలో గంజాం జిల్లా మనకు వార్తలు ఇచ్చింది. అలాగే చూసినట్లయితే పూరీ సిటీ మనకు వార్తల్లో ఉందన్నమాట. సో దేశంలోనే మొట్టమొదటి సిటీగా పూరీ సిటీ మనకు వార్తల్లో ఉంది. సో దేనికి సంబంధించి 24/7 ట్యాప్ వాటర్ కనెక్షన్ అందజేసేటువంటి దేశంలో మొట్టమొదటి సిటీ పేరు ఏంటంటే ఇక్కడ పూరీ సిటీ అనేసి గుర్తుపెట్టుకోండి. అలాగే చూసినట్లయితే దేశంలోనే మొట్టమొదటి జిల్లాగా గంజాం జిల్లా, మొట్టమొదటి సిటీగా పూరి అనేసి వార్తలు గుర్చిందనమాట. అలాగే దేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం కూడా ఇటీవల కాలంలో ఇక్కడ ఏర్పాటవుతా ఉందన్నమాట. ఎక్కడ? రూర్కెలాలో ఏర్పాటవుతా ఉంది. సో దేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం ఎక్కడ ఏర్పాటవుతా ఉందంటే రూర్కెలా అనమాట. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఎవరు ప్రారంభించారంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అనమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు సంబంధించి సో ఈ యొక్క లైఫ్
సర్టిఫికేషన్ సులభతరంగా పొందే ఉద్దేశంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని అడిగితే ఒడిషా అనేసి గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో భాగంగా ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో లైఫ్ సర్టిఫికేట్ సో దానికి సంబంధించి ఏంటంటే ఆన్లైన్ విధానంలోనే వాళ్ళు ఇంటి దగ్గర నుంచే పొందే సౌకర్యాన్ని కల్పించడం జరిగిందనమాట ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. సో దానికోసం ఎవరితో ఒప్పందాన్ని కూర్చుకునింది? సింటిజన్ అనే సంస్థ ఒప్పందాన్ని కూర్చుకోవడం జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి చెప్తారండి, ఇక్కడ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా లైఫ్ సర్టిఫికేషన్ని సులభతరంగా ఆన్లైన్ విధానంలో పొందే ఉద్దేశంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని అమలు చేయడం కోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ఒప్పందాన్ని కూర్చుకోవడం జరిగిందంటే, సో ఇక్కడ సింటిజన్ అనే సంస్థ ఒప్పందాన్ని కూర్చుకోవడం జరిగింది. సో అంశాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థతో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. సో అంశాన్ని కూడా చేసుకోండి. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసినటువంటి ఒక సిటీ పేరు ఏంటని అడిగితే భువనేశ్వర్ సిటీ. సో అంశాన్ని కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా కోవిడ్-19 వార్ మెమోరియల్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఒడిశాలోనే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అంశాన్ని కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా సో ఇక్కడ ఏంటంటే ఫుట్బాల్ క్రీడను అభివృద్ధి చేసే ఉద్దేశంతో, అంటే ఫుట్బాల్ క్రీడకి సంబంధించి చిన్నారుల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ఉద్దేశంతో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ చిన్నారులకు సంబంధించి పాఠ్యపుస్తకాలు ఉంటాయి కదా, స్కూళ్ళకి సంబంధించి పాఠ్యపుస్తకాలు, ఆ పాఠ్యపుస్తకాల్లో ఫుట్బాల్కి సంబంధించిన క్రీడా అంశాలను కూడా పొందుపరచడం జరిగిందనమాట ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ అంశాన్ని కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ పేరు మర్చిపోకూడదు. సో ఏంటంటే ఇక్కడ ప్రపంచంలోనే ఏకైక టైగర్ రిజర్వ్ పేరు ఏంటంటే ఇక్కడ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనమాట. సో ఏంటని చెప్తా ఉన్నా, ప్రపంచంలోనే ఏకైక టైగర్ రిజర్వ్ అంటే నల్ల చారలు కలిగినటువంటి పులులు ఉన్నటువంటి ఏకైక టైగర్ రిజర్వ్ ఏంటంటే ఇక్కడ సో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేసి గుర్తుపెట్టుకోండి. అలాగే నల్లచారలు ఉండడానికి గల కారణం ఏంటి అని అడిగితే ట్రాన్స్ మెంబ్రెయిన్ అమైనో పెప్టైడ్ అనేసి ఇటీవల కాలంలో బెంగళూరు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో అంశాన్ని కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి. అలాగే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం హాకీ ఇండియా జట్టుకు సంబంధించి స్పాన్సర్షిప్ చేస్తూ ఉందన్నమాట. అంటే భారత హాకీ జట్టుకు ఉంటుంది కదా, ఆ హాకీ జట్టుకి ఎవరు స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారని అడిగితే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అనేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఒడిశా రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అనమాట. ఒకసారి జాగ్రత్తగా లింక్ చేసుకోండి, ఒక ప్రశ్న ఎగ్జామినేషన్ అడిగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఒక అవార్డు వార్తల్లో ఉందన్నమాట. మొట్టమొదటిసారిగా మన భారతీయుడు ఒక అవార్డును పొందుతూ మనకు వార్తల్లో ఉన్నాడు. సో ఏంటి అవార్డు, ఎవరు ఆ వ్యక్తి అనేసి మనం చూద్దాం. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒక అవార్డు కానీ మనకు వార్తలు ఇచ్చిందంటే అక్కడ 3 అంశాలు మీరు ప్రధానంగా ఫోకస్ చేయాలన్నమాట. ఒకటేంటంటే అవార్డుకు సంబంధించిన పేరేంటి, అలాగే అవార్డుని ఎవరు ఇస్తారు, ఆ అవార్డుని ఏ రంగంలో ఇస్తారు, అవార్డు ఎవరికి వచ్చింది, ఈ 4 అంశాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక అవార్డు వార్తలు ఇచ్చిందనమాట. అంటే ఒక అవార్డు అంటే సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవార్డు అనమాట. సో దాని గురించి మనం చూద్దాం. సో ఏంటంటే ఇక్కడ బోల్ట్జ్మెన్ అవార్డు వార్తల్లో ఉంది. బోల్ట్జ్మెన్ అవార్డు 2022. సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క బోల్ట్జ్మెన్ అవార్డుని మన భారతీయుడు పొందడం జరిగిందనమాట. సో దానికన్నా ముందు ఎవరు ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ బోల్ట్జ్మెన్ అవార్డుని 1970 సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎప్పుడు 1975 నుంచి ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు 1971 నుంచి ప్రారంభించడం జరిగిందనమాట. సో 1975 నుండి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అవార్డుని ఇస్తారనమాట. సో ఎవరి ఇచ్చే అవార్డు కాదు ఇది, 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే అవార్డు అనేసి గుర్తుపెట్టుకోండి. 1970 సంవత్సరం నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే అవార్డు పేరు ఏంటంటే ఇక్కడ బోల్ట్జ్మెన్ అవార్డు అనేసి గుర్తుపెట్టుకోండి. అయితే ఒక అవార్డుని ఎవరు ఇస్తారు అని అడిగితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అనే సంస్థ ఇస్తుందన్నమాట. సో ఏం చెప్తా ఉన్నా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అనే సంస్థ ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరుగుతుందనేసి గుర్తుపెట్టుకోండి. అయితే ఏ రంగంలో ఈ యొక్క అవార్డుని ఇస్తారు అని అడిగితే సో ఈ యొక్క స్టాటిస్టిక్స్ అయితేనేమి, అలాగే అప్లైడ్ ఫిజిక్స్ సంబంధించి సో ఎవరైతే విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఒక అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుందనేసి ఒకసారి ఇక్కడ చూడండి, సరిపోతుంది. అంటే ఫిజిక్స్ రంగంలో అనమాట, ఫిజిక్స్ రంగంలో విశేషమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తులకి ఈ యొక్క అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుందనేసి గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా స్టాక్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బోల్ట్జ్మెన్ అవార్డుని 1970 సంవత్సరం నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అనే సంస్థ ఫిజిక్స్ రంగంలో విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులకి ఈ యొక్క అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ యొక్క అవార్డుని అనేది ఎవరికి ఇచ్చినారు అని అడిగితే మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఇచ్చారనమాట. సో ఇప్పటి వరకు ఈ యొక్క బోల్ట్జ్మెన్ అవార్డుని మన భారతదేశానికి సంబంధించి ఒక్క వ్యక్తి కూడా పొందలేదన్నమాట. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి పొందినాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఇక్కడ దీపక్ ధార్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఏం పేరు అక్కడ, దీపక్ ధార్.
దీపక్ దార్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అడిగేదానికి అవకాశం ఉంది. సో బోల్ట్జ్మన్ అవార్డు 2022 విజేత ఎవరు అని అడిగితే భారతదేశానికి సంబంధించి దీపక్ దార్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో ఇతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఇక్కడ పొందడం జరిగిందనమాట. అంటే ఎవరితో కలిసి ఒక అవార్డును పొందినాడు అని అడిగితే మరొక వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జాన్ హోఫీల్డ్ అనేసి వ్యక్తి అనమాట. సో జాన్ హోఫీల్డ్ అలాగే దీపక్ దార్ అనే ఇద్దరు వ్యక్తులకు సంయుక్తంగా ఈ సంవత్సరం ఏంటంటే ఈ బోల్ట్జ్మన్ అవార్డు 2022 అనేది రావడం జరిగింది అనేసి ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. సో ఈరోజు మన రెండు అవార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం. నారీ శక్తి పురస్కారం గురించి మాట్లాడుకున్నాం. అలాగే మరొకటి ఏంటంటే బోల్ట్జ్మన్ అవార్డు గురించి మాట్లాడుకున్నాం. నారీ శక్తి పురస్కారం అనేది ఎవరికి సంబంధించిందంటే మహిళలకు సంబంధించింది. దాన్ని ఎవరు ఇస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్స్ అనమాట. అంటే కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ వాళ్ళు ఇస్తారనమాట. అలాగే ఇక్కడ బోల్ట్జ్మన్ అవార్డు ఎవరు ఇస్తారంటే ఈ సంస్థ IUPAP అనే సంస్థ ఇస్తుంది అనేసి గుర్తుపెట్టుకోండి. అవార్డు అంటే ఆ విధంగా చదువుకోవాలనేసి ఒకసారి జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది దానికి సంబంధించిన సమాచారం. ఎగ్జామినేషన్లో ప్రశ్న ఏ విధంగా అడుగుతారో చూడండి ఇక్కడ. సో ఇటీవల కాలంలో వార్తనిచ్చినటువంటి బోల్ట్జ్మన్ అవార్డు అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది అని అడిగితే 3 సంవత్సరాలకు ఒకసారి. మొట్టమొదటిసారి ఎప్పుడు ఇచ్చినారు అని అడిగితే 1975లో. సో దీన్ని ఇచ్చేటువంటి సంస్థ పేరు ఏంటని అడిగితే ఇది అనేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనే ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఏర్పాటు కావడం జరిగింది. సో దాని గురించి సమాచారాన్ని మనం చూద్దాం. సో ఏం చెప్తా ఉన్నాం? ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్, ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనే ఒక అంశం వార్తల్లో ఉంది. అయితే ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎవరి ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది? సో దీన్ని ఎవరు ప్రారంభించారు? దీని యొక్క ఉపయోగాలు ఏంటి? ఈ 4 అంశాలు తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఏం చెప్తా ఉన్నా? ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనే అంశం వార్తల్లో ఉందన్నమాట. అయితే ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ ఏర్పాటు కావడం జరిగిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రలర్జీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రలర్జీ పూణే కేంద్రంగా ఏర్పాటు కావడం జరిగిందనమాట. సో అడుగుతారు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ ఏర్పాటు కావడం జరిగిందని అడిగితే మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్లో అనమాట. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రలర్జీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రలర్జీ పరిధిలో ఇది ఏర్పాటు కావడం జరిగిందనమాట. ఎక్కడ ఉంటుందని అడిగితే పూణే కేంద్రంగానే గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి అయినటువంటి సో జితేంద్ర సింగ్ దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క ఆఫీస్ని ఎవరు ప్రారంభించారంటే జితేంద్ర సింగ్ ప్రారంభించారనమాట. సో అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అంటా ఉన్నా. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఇక్కడ మాన్సూన్ అంటే ఋతుపవనాలకి సంబంధించి అనమాట. అంటే మన భారతదేశంలో వ్యవసాయం అనేది ఋతుపవన ఆధారిత వ్యవసాయం అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మన భారతదేశంలో వ్యవసాయం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఋతుపవనాల మీదనే ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మన భారతదేశంలో ఋతుపవనాలకి సంబంధించి అధ్యయనం చేయడం కోసం ఇలాంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందనేసి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఏం చెప్తా ఉన్నా? ఋతుపవనాలకి సంబంధించి అంటే మాన్సూన్స్కి సంబంధించి అధ్యయనాలు చేసి సో సమగ్రమైనటువంటి సమాచారాన్ని రైతులకైతేనేమి అలాగే అందరికీ కూడా తెలియడం కోసం ఇలాంటి ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే తుఫాన్లకి సంబంధించి కూడా ఇక్కడ ఏంటంటే అధ్యయనాలు చేయడం జరుగుతుంది అనమాట. తుఫాన్లకి సంబంధించి అధ్యయనాలు చేయడం కూడా ఇక్కడ జరుగుతుందనేసి గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎవరి పరిధిలో జరుగుతుంది అనేసి అడిగితే ఇండియన్ మెట్రలర్జీ డిపార్ట్మెంట్ అనమాట, IMD అనేసి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ మెటీరియలాజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తూ ఉంటుంది అనేసి ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఏం లేదు, ఇక్కడ ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనే ఒక అంశం వార్తల్లో ఉంది. ఎక్కడ ఏర్పాటైంది అని అడిగితే పూణేలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రలర్జీ అనే పరిధిలో ఏర్పాటు కావడం జరిగిందనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రలర్జీ అనే దాంట్లో ఏర్పాటైంది. సో దీన్ని ఎవరు ప్రారంభించారని అడిగితే జితేంద్ర సింగ్ అనే వ్యక్తి ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటని అడిగితే భారతదేశంలో ఋతుపవనాలకు సంబంధించి అలాగే ఏంటంటే తుఫాన్లకు సంబంధించి సో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో భాగంగా ఇక్కడ పరిశోధన చేయడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎవరి పరిధిలో పనిచేస్తుందని అడిగితే ఇండియన్ మెటీరియలాజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది దానికి సంబంధించిన సమాచారం. సో నేరుగా ఒకటే ఒక ప్రశ్న, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్ అనేది క్రింది ఏ దేశంలో ఏర్పాటు కావడం జరిగింది అని అడిగితే మన భారతదేశంలో ఎక్కడ అని అడిగితే ఐఐటిఎం పూణేలో ఇది ఏర్పాటు కావడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అంటా ఉన్నా. సో దీన్ని చూసిన వెంటనే మనకు ఇంకో బిట్టు గుర్తు రావాలన్నమాట. సో రీసెంట్గా ఐఐటి రూర్కీ వారు ఇటీవల కాలంలో ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వారితో కలిసి కిసాన్ మొబైల్ యాప్ను ప్రారంభించారనమాట. కిసాన్
మొబైల్ యాప్ని అంటే వ్యవసాయదారులకు సంబంధించి ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు సంబంధించి వాళ్ళకి సమాచారాన్ని అందించడం కోసం ఇటీవల కాలంలో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఐటి రూర్కీ సంయుక్తంగా కిసాన్ మొబైల్ యాప్ను ప్రారంభించడం జరిగింది. సో అంశాన్ని కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనే ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనే అంశం. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఏం చెప్తా ఉన్నా, రాష్ట్రీయ వయోశ్రీ యోజన. సో మనం ఒక ఫిబ్రవరి మాసంలోనే దాదాపుగా ఒక 15-16 స్కీమ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఈరోజు మరొక స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో చూడండి, ఇక్కడ రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది, దీని యొక్క ఉపయోగం ఏంటి, అలాగే ఈరోజు కరెంట్ అఫైర్లు ఎందుకు ఉంది, ఈ 3 అంశాలు తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఏం చెప్తా ఉన్నా, 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది అని అడిగితే, సో చూడండి, ఇక్కడ కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కావడం జరిగిందనమాట. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 60 సంవత్సరాలు పైబడి ఉండి ఎవరైతే బిలో పవర్టీలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఉచితంగా వాళ్ళకి అవసరం ఉన్నటువంటి కొన్ని పరికరాలు ఉంటాయి కదా, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం దీన్ని ప్రారంభించారనమాట. మరొకసారి చూడండి, ఇక్కడ ఎవరికైతే 60 సంవత్సరాలు పైబడి ఉండి బీపీఎల్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే సో వాళ్ళకి అవసరం ఉన్నటువంటి కొన్ని పరికరాలు ఉంటాయి, స్టిక్స్ అయితేనేమి, స్పెట్స్ అయితేనేమి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈరోజు మన కరెంట్ అఫైర్లో ఎందుకు వార్తల్లో ఉందని చూస్తే, ఈ కార్యక్రమాన్ని రీసెంట్గా గుజరాత్లో ప్రారంభించడం జరిగిందనమాట. అంటే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకి, ఆ రాష్ట్రంలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఫ్రీగా వాళ్ళకి అందజేయడం జరిగిందనేసి ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎక్కడ ప్రారంభించారనే దానికన్నా కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ గమనించండి సరిపోతుంది. సో నేరుగా ఇక్కడ ఒకటే ఒక ప్రశ్న, సో రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనే కార్యక్రమం ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చింది, దాని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొని వచ్చింది అని అడిగితే 2017 సంవత్సరంలో. ఎవరి కోసం అని అడిగితే వయో వృద్ధుల కోసం అనమాట. అంటే 60 సంవత్సరాలు పైబడిన వారికి సంబంధించి వాళ్ళ యొక్క పరికరాలను వాళ్ళకి అందజేయడం కోసం, వారికి కావాల్సినటువంటి పరికరాలను అందజేయడం కోసం ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అని అడిగితే కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారనేసి ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చెప్తా ఉన్నా, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ అంటా ఉన్నా. సో దీని పరిధిలో రీసెంట్గా 2 కొత్త పథకాలు ఏర్పాటు కావడం జరిగిందనమాట. మనం డిస్కస్ చేసాం వాటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే స్మైల్ స్కీమ్ వార్తలు ఇచ్చిందనమాట. స్మైల్ స్కీమ్, అలాగే సీడ్ ప్రోగ్రామ్, ఈ 2 స్కీమ్స్ కూడా రీసెంట్గానే ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగిందనమాట. రెండింటి కూడా ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయని అడిగితే సో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలోనే ప్రారంభం కావడం జరిగింది. ఎవరు దీనికి కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారని అడిగితే వీరేంద్ర కుమార్ అనేసి గుర్తుపెట్టుకోండి. స్మైల్ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఇక్కడ దేశవ్యాప్తంగా ట్రాన్స్జెండర్లు అలాగే బెగ్గర్లకు సంబంధించి జీవనోపాధిని కల్పించి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయడం కోసం, అంటే మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే స్మైల్ స్కీమ్ని ప్రారంభించిందనమాట. అలాగే సీడ్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా వెనకబడినటువంటి గిరిజన ప్రజలు ఉంటారు కదా, అలాగే భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కొంతమంది గిరిజన తెగలు ఉంటాయన్నమాట. వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఆర్థికంగా సాధికారతను కల్పించే ఉద్దేశంతో సీడ్ ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో అంశాన్ని కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఇక్కడ ఆరోగ్య వనం అనే ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. సో ఆరోగ్య వనం అనే ఒక అంశం మనకు వార్తల్లో ఉంది. సో దాని గురించి సమాచారాన్ని చూద్దాం. సో ఆరోగ్య వనం అనే ఒక అంశం మనకి ఈరోజు ఎందుకు వార్తల్లో ఉందంటే సో రీసెంట్గా ఈ యొక్క ఆరోగ్య వనాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో అయితే ఈ యొక్క ఆరోగ్య వనంని ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అనే ఒక అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో చూసినట్లయితే ఈ యొక్క ఆరోగ్య వనం అనేది ఎక్కడ ఏర్పాటు కావడం జరిగిందంటే రాష్ట్రపతి భవన్ దగ్గర ఏర్పాటు కావడం జరిగిందనమాట. అంటే రాష్ట్రపతి భవన్లో ఈ యొక్క ఆరోగ్య వనం అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో దాదాపుగా 6.6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారనమాట. సో ఏం చెప్తా ఉన్నా, 6.6 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రపతి భవన్లో ఇది ఏర్పాటు కావడం జరిగింది. సో ఏం చెప్తా ఉన్నా, 6.6 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రపతి భవన్లో ఆరోగ్య వనం అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో ఈ యొక్క ఆరోగ్య భవన్లో దాదాపుగా 215 రకాలతో కూడినటువంటి ఆయుర్వేద మూలికలన్నీ కూడా ఇక్కడ
నాటడం జరిగిందనమాట. ఆయుర్వేద మూలికలన్నీ కూడా ఇక్కడ నాటడం జరిగిందనేసి గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారంటే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఎవరి సమక్షంలో ప్రారంభించారంటే నరేంద్ర మోడీ సమక్షంలో దీన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారనేసి గుర్తుపెట్టుకోండి. సో ఏం లేదు, ఇక్కడ రాష్ట్రపతి భవన్ కేంద్రంగా రీసెంట్గా ఏంటంటే ఒక ఆరోగ్య వనం అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో దాన్ని ఎవరు ప్రారంభించారంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారనేసి ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది దానికి సంబంధించిన సమాచారం. సో ఆయుర్వేద రంగానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అంశం అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఆయుర్వేద మూలికలకు సంబంధించి సో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది అనే అంశాన్ని తెలియజేయడం కోసం ఇలాంటి ఒక ఆరోగ్య వనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఇక్కడ ఢిల్లీ సైన్స్ ఇన్నోవేషన్ హబ్ అనే ఒక అంశం వార్తల్లో ఉంది. సో ఏం చెప్తా ఉన్నా, ఢిల్లీ సైన్స్ ఇన్నోవేషన్ హబ్, ఢిల్లీ సైన్స్ ఇన్నోవేషన్ హబ్. సో ఢిల్లీ సైన్స్ ఇన్నోవేషన్ హబ్ అనే ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. సో ఢిల్లీ ప్రభుత్వం నిన్నటి రోజున ఈ ఢిల్లీ సైన్స్ ఇన్నోవేషన్ హబ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఢిల్లీ సైన్స్ ఇన్నోవేషన్ హబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఢిల్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ ఉంటాయి కదా, ఆ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించి సో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ని కల్పించడం జరుగుతుంది అనమాట. సో ఇది దానికి సంబంధించిన సమాచారం. సో ఢిల్లీ సైన్స్ ఇన్నోవేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఢిల్లీ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు కల్పించి వారిని ఆ వైపు మళ్లించే విధంగా వాళ్ళని కల్పించడం జరుగుతుందనేసి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఒక అవార్డ్స్ వార్తల్లో ఉన్నాయన్నమాట. అవేంటంటే స్టార్టప్ అవార్డ్స్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో ఏం చెప్తా ఉన్నా, థర్డ్ ఎడిషన్ ఆఫ్ స్టార్టప్ అవార్డ్స్ మనకు వార్తల్లో ఉన్నాయి. సో చూద్దాం. అంటే సో స్టార్టప్ అవార్డ్స్ అనే ఒక అంశంతో మనకు వార్తల్లో ఉందన్నమాట. అంటే ఇంకా ఇవ్వలేదు, సో దీన్ని రానున్న రోజులు ఇస్తారు అనేసి గుర్తుపెట్టుకోండి. ఈ స్టార్టప్ అవార్డ్స్ కానీ చూసినట్లయితే 17 సెక్టార్లో ఇస్తారనమాట. 17 సెక్టార్స్లో ఇస్తారు. సో ఎన్ని విభాగాలు అంటే 7 విభాగాల్లో దీన్ని ఇవ్వడం జరుగుతుంది అనేసి ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఏంటంటే దీనికి సంబంధించిన నామినేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క అవార్డ్స్ అనేది ఎవరు ఇస్తారు అని చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉన్నటువంటి ఒక సంస్థ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉన్నటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ పేరు ఏంటంటే ఇక్కడ DPIIT అనేసి గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నెట్ ట్రేడ్ అనేసి గుర్తుపెట్టుకోవాలి అనమాట. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే సంస్థ ఈ యొక్క అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఏం లేదు, ఇక్కడ దేశవ్యాప్తంగా స్టార్టప్లకు సంబంధించి విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి సంస్థలు అయితేనేమి, అలాగే స్టార్టప్లు ఏర్పాటు చేయడంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, అలాంటి వారికి ఏంటంటే ఇక్కడ స్టార్టప్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది దానికి సంబంధించిన సమాచారం. సో రీసెంట్గా మనం చూసినట్లయితే ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అనేసి మనం డిస్కస్ చేసాం అనమాట. జనవరి 10 నుండి జనవరి 16వ తేదీల మధ్య ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అనేసి మనం డిస్కస్ చేసాం. సో ఎప్పుడు జరిగింది? జనవరి 10 నుండి 16వ తేదీ మధ్య జరిగిందనమాట. సో దాంట్లో భాగంగా డ్రీమ్ క్రియేట్ అండ్ ఇన్స్పైర్ అనే ఇతివృత్తంతో దాన్ని కూడా DPIIT అనే సంస్థ నిర్వహించడం జరిగిందనమాట. సో జనవరి 16వ తేదీ నరేంద్ర మోడీ ఏమని ప్రకటించారంటే నేషనల్ స్టార్టప్ డేగా ప్రకటించడం జరిగింది. సో ఆ అంశాన్ని కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి, సరిపోతుంది. సరేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక ఒప్పందం వార్తల్లో ఉందన్నమాట. సో దేనికి ఒప్పందం అంటే IIT ఢిల్లీకి అలాగే సో మరొక సంస్థకు మధ్య ఒప్పందం ఉందన్నమాట. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య ఒప్పందం గురిందనమాట. సో చూడండి, ఇక్కడ IIT ఢిల్లీకి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య ఒక ఒప్పందం గురిందనమాట. అయితే ఈ యొక్క ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటనేసి మనం చూసినట్లయితే ఇక్కడ IIT ఢిల్లీ అన్న వెంటనే మనకు గుర్తొచ్చే అంశం ఏంటి? సో టెక్నాలజీ విద్యను అందించేటువంటి ఒక సంస్థ అనేసి మనకు గుర్తొస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అంటే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించేటువంటి ఒక సంస్థ అనేసి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణించేటువంటి ఈ యొక్క ప్రయాణికులు ఉంటారు కదా, ఆ ప్రయాణికులకు సంబంధించి అత్యంత వేగంగామైనటువంటి సేవలను అందించడం కోసం అనమాట. అంటే ప్రయాణికులు అంటే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఉంటారు కదా, వారికి సంబంధించి వేగవంతమైనటువంటి సేవలు అందించడం కోసం సో టెక్నాలజీ సాయాన్ని వీళ్ళు అందించడం కోసం ఈ యొక్క ఒప్పందం గురిందనమాట. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ సో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో ప్రయాణికులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏంటంటే వేగవంతమైనటువంటి సేవలు అందించడం కోసం ఈ యొక్క IIT ఢిల్లీ వాళ్ళు ఏం చేయారంటే ఒక కొంత సాఫ్ట్వేర్ అందించాలన్నమాట.
అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే టెక్నాలజీ సాయాన్ని అందిస్తే ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఇక్కడ సో దానికి సంబంధించిన వేగం అనేది పెరుగుతుంది అనమాట. సో అంటే బోర్డింగ్ పాస్ చెక్ చేయడం అయితేనేమి, అలాగే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితేనేమి, ఇవన్నిటి కూడా ఏంటంటే ఈ టెక్నాలజీ ఉపయోగించి వేగవంతం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం గురించి అనేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ నేరుగా ఒకటే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రయాణికులకు సంబంధించి సో వాళ్ళ యొక్క సౌకర్యాలను మరింత స్పీడ్గా ఇచ్చే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఏ ఐఐటితో ఒప్పందాన్ని కూర్చుకోవడం జరిగింది అని అడిగితే ఐఐటి ఢిల్లీ అనేసి గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు సంబంధించిన ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు సంబంధించిన ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మల్టీలేటరల్ ఏజెన్సీని ఏర్పాటు చేయబోతా ఉందన్నమాట. మల్టీలేటరల్ ఏజెన్సీని ఏర్పాటు చేయబోతా ఉంది. మల్టీలేటరల్ ఏజెన్సీని అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక మల్టీలేటరల్ ఏజెన్సీని ఏర్పాటు చేయబోతా ఉంది. ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉందని చూసినట్లయితే సో గుజరాత్లో ఏర్పాటు చేయబోతా ఉందన్నమాట. గుజరాత్లో గిఫ్ట్ సిటీ అంటాం. సో ఏంటి గాంధీనగర్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో చూడండి ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే సంస్థ మన భారతదేశంలో ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. సో దాన్ని ఏమంటామంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మల్టీలేటరల్ ఏజెన్సీ అనే చెప్తా ఉంటాం. ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉందంటే గుజరాత్లోని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీ వద్ద, అంటే గుజరాత్లోని గాంధీనగర్లో ఏర్పాటు చేయబోతా ఉందనేసి ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. అలాగే ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీన్నే బ్రిక్స్ బ్యాంక్ అనేసి కూడా చెప్తాం అనమాట. బ్రిక్స్ బ్యాంక్ అంటే బ్రిక్స్ దేశాలకు సంబంధించిన ఒక బ్యాంకుగా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా అనమాట. సో ఈ 5 దేశాలకు సంబంధించి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించి బ్రిక్స్ అనేసి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఒక బ్యాంక్ అనమాట న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేసి గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. సో ఇది దానికి సంబంధించిన సమాచారం. అలాగే రీసెంట్గా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో 4 దేశాలను చేర్చుకోవడం జరిగింది అనమాట. 4 దేశాలకు సభ్యత్వాన్ని కల్లా కల్పించారనమాట. అవేంటంటే యుఏఈ, అలాగే యుఏఈ, ఉరుగ్వే, అలాగే చూసినట్లయితే బంగ్లాదేశ్, అలాగే ఈజిప్ట్. ఈ 4 దేశాలు కూడా ఇటీవల కాలంలో ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో అంశాన్ని కూడా ఒకసారి ఇక్కడ లింక్ చేసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చైనా దేశానికి సంబంధించి U22 మిషన్ అనే ఒక అంశం వార్తల్లో ఉందన్నమాట. U22 మిషన్ అనే ఒక అంశం వార్తల్లో ఉంది. అంటే అసలు U22 మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఏ దేశానికి సంబంధించింది, ఎందుకు మన కరెంట్ అఫైర్లో ఉందనేసి 3 అంశాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే U22 మిషన్ అనే ఒక అంశం మనకి ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అనేసి మనం చూసినట్లయితే చైనా దేశం ఏం చేసిందంటే చంద్రుడి పైన పరిశోధన చేయడం కోసం U22 మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందనమాట. అంటే చైనా దేశం చంద్రుడి పైన పరిశోధన చేయడం కోసం U22 మిషన్ ద్వారా ఏం చేసిందంటే కొన్ని రోయర్లను పంపడం జరిగిందనమాట. సో ఆ రోయర్లు ఇటీవల కాలంలో చంద్రుడి పైన కొన్ని ఆనవాలను గుర్తించడం జరిగిందనమాట. ఏంటంటే గ్లాస్ స్పియర్స్ను గుర్తించిందనమాట. గ్లాస్ స్పియర్స్ని చంద్రుడి పైన గుర్తించడం జరిగిందనేసి గుర్తుపెట్టుకోండి. సో ఏం లేదు, ఇక్కడ U22 మిషన్ అనేది చైనా దేశానికి సంబంధించింది. చైనా వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రుడి పైన పరిశోధన చేయడంలో భాగంగా చంద్రుడిపైకి U22 మిషన్ అనే దాని ద్వారా కొన్ని రోయర్లను పంపడం జరిగిందనమాట. సో ఆ రోయర్ల ద్వారా ఏంటంటే రీసెంట్గా కొన్ని గ్లాస్ స్పియర్ను గుర్తించారనమాట చంద్రుడి పైన. సో అనేసి గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. సో ఇది దానికి సంబంధించిన సమాచారం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఒక క్రీడల వార్తల్లో ఉందన్నమాట. ఐస్ వాల్ క్లైంబింగ్స్ అనేసి ఒక అంశం వార్తల్లో ఉంది. ఐస్ వాల్ క్లైంబింగ్ ఈవెంట్ అనే ఒక అంశం వార్తల్లో ఉంది. ఐస్ వాల్ క్లైంబింగ్ ఈవెంట్ లేదా ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలు ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని అడిగితే లడక్ కేంద్రంగా నిర్వహిస్తూ ఉన్నారనమాట. అంటే మొట్టమొదటి ఎడిషన్ అనమాట. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఐస్ వాల్ క్లైంబింగ్ ఈవెంట్ అనేది ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారని అడిగితే లడఖ్లో అనమాట. అయితే వీటిని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారని అడిగితే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు ఏంటంటే మొట్టమొదటిసారిగా లడఖ్లో ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలని నిర్వహిస్తూ ఉన్నారనేసి ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఈజిప్ట్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఒక క్రీడలు మనకు వార్తల్లో ఉన్నాయన్నమాట. సో ఈజిప్ట్ కేంద్రంగా ఒక క్రీడలు జరుగుతూ ఉన్నాయి. అదేంటంటే ఐఎస్ఎస్ వరల్డ్ కప్, అంటే షూటింగ్కి సంబంధించి ఒక వరల్డ్ కప్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో నేటి క్లాస్లో కూడా మనం ఒక అంశాన్ని చూసాం. సో భారతదేశానికి సంబంధించి సౌరభ్ చివారి. సో ఇక్కడ ఏంటంటే భారతదేశానికి సంబంధించి సౌరభ్ అనే వ్యక్తి నేను రోజున ఈ క్రీడల్లో భాగంగా ఒక గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందనేసి మనం డిస్కస్ చేసాం. సో మరొక అంశం ఏంటంటే ఈరోజు ఈషా అనే ఒక మహిళ, అంటే ఈషా అనే ఒక అమ్మాయి ఇక్కడ సిల్వర్ మెడల్ సాధించిందనమాట. సిల్వర్
సాధించడం జరిగింది, సిల్వర్ మెడల్ని సాధించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈజిప్ట్లో జరుగుతున్నటువంటి ఐఎస్ఎస్ వరల్డ్ కప్లో భాగంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఏ అమ్మాయి ఇక్కడ సిల్వర్ మెడల్ సాధించింది అని అడిగితే ఈషా అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. గోల్డ్ మెడల్ ఎవరు సాధించారంటే సౌరభ్ అనే వ్యక్తి సాధించడం జరిగింది అనేసి ఒక అంశాన్ని ఇక్కడ చూడండి సరిపోతుంది. సో ఈరోజు వార్తటువంటి చివరి అంశం ఏంటంటే ఒక పుస్తకం వార్తల్లో ఉందన్నమాట. అదేంటంటే ఉడాన్ ఏక్ మజ్దూర్ బచ్చేకి అనే ఒక పుస్తకం వార్తల్లో ఉంది. సో మరొకసారి చూడండి, ఇక్కడ ఉడాన్ ఏక్ మజ్దూర్ బచ్చేకి అనే ఒక పుస్తకం మనకు వార్తల్లో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క పుస్తకాన్ని ఎవరు రాసినారు అని అడిగితే సో చూడండి, ఇక్కడ మిథిలేష్ తివారీ అనే వ్యక్తి రాయడం జరిగింది అనమాట. సో నేరుగా ఒకటే ఒక ప్రశ్న, ఇటీవల వార్తలు ఇచ్చినటువంటి ఉడాన్ ఏక్ మజ్దూర్ బచ్చేకి అనే ఒక పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది అని అడిగితే మిథిలేష్ తివారీ అనే వ్యక్తి రాయడం జరిగింది అనమాట. సో దాన్ని ఎవరు లాంచ్ చేశారు అని అడిగితే భజన్ సమ్రాట్ అనూప్ జలోటా అనే వ్యక్తి అంటే దాన్ని ఆవిష్కరించడం జరిగింది అనేసి ఒక అంశాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు కానీ కంటెంట్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.